రహదారులు హైదరాబాద్, బెంగళూరు మరియు కోదడ, రాయచూర్ ఉండటం, దీనికి తోడు పోలేపల్లి అంతర్జాతీయ పారిశ్రామిక వాడ ఉండటంతో ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. 1 ఎకరా కోటి నుండి 4 కోట్ల వరకు డిమాండ్ పలుకుతుంది. దీంతో కొందరు బడాబాబులు మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చెర్ల మండలంలో భారీ ఎత్తున భూ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికి తాజా నిదర్శనం జడ్చెర్ల మండలంలోని గంగాపూర్, గోపులాపూర్ గ్రామాల పరిధిలో వందల ఎకరాల భూములు స్వీకరించి అక్కడ వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సేకరించిన భూముల్లో పలుచోట్ల అసైన్ భూదానం, నక్షబాట, కుంటలు ఉన్నాయి. ఈ భూములను అమ్మడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ వీలులేదు. అక్రమార్కులు ఇక్కడ ఎవ్వరి కన్ను పడదని భావించి భూదాన్, అసైన్డ్ భూములను కబ్జా చేసి ఏకంగా ప్రహరీ గోడలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సామాన్య రైతులు దారులు లేక తమ పొలాల్లోకి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి కారణం రెవెన్యూ శాఖ, ఇతర శాఖలు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారింది. ఈ పరిస్థితిపై జడ్చెర్ల న్యూస్ ఛానల్ రైతులు సంప్రదించారు. వారు గోడు విన్న న్యూస్ ఛానల్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లగా అక్కడ చాలా వాస్తవాలు బయటికి వచ్చాయి. భూదాన్ అని క్లుప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కి సంబంధించిన దస్తావేజులలో ఎక్కడ ప్రొబిషన్ ల్యాండ్లో లేకపోవడం వారికి వరంగా మారింది. దీని ఆదురుగా చేసుకుని వందల ఎకరాలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఆఫ్ జడ్చెర్ల న్యూస్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి 982 సర్వే గురించి చెప్పబోతున్నాము. 982 సర్వే గురించి పర్టికులర్ ఎందుకు చెప్తున్నాను అంటే, మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం గంగాపురం గ్రామ పంచాయతీ శివారులో ఉన్న ఈ బాగా అయితే మనకి ఇది ఎగ్జాక్ట్లీ ఈ లైన్ అవతల గోపులాపూర్ శివారు స్టార్ట్ అవుతుంది, ఈ లైన్ అవతల గంగాపూర్ శివారు స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, సుమారు ఈ 982 సర్వే నెంబర్లో 10 ఎకరాల 28 గుంటల స్థలం ఉంటుంది. దాంట్లో 10 ఎకరాల 25 గుంటల భూమి వచ్చేసి భూదాన భూమి అని చెప్పేసి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు మనకు సమాచార హక్కు చట్టం ప్రకారం ఇచ్చిన డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది యాజ్ ఆఫ్ డేట్లో. అయితే రెవెన్యూ రికార్డ్స్లో మాత్రం భూదాన స్థలంగా ఉండి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మాత్రము ప్రొవిషన్ ల్యాండ్లో లేకపోవడం వల్ల దీనిపైన ట్రాన్సాక్షన్ జరిగినాయి. 2019 వరకు కూడా దీనిపైన కొందరు జడ్చెర్లకు సంబంధించిన వ్యక్తుల మీద ట్రాన్సాక్షన్లు జరిగినాయి. ప్రస్తుతము ఈ ఏదైతే భూదాన్ ల్యాండ్ ఉందో దీనికి ఫెన్సింగ్ వేసి ఉండడం వల్ల మాకు డౌట్ వచ్చింది, ఇది భూదాన్ ల్యాండ్ కదా, దీనికి ఫెన్సింగ్ ఎందుకు వేశారు అని పూర్వపరాలన్నీ పరిశీలించి అందరు అధికారుల దగ్గరికి వెళ్తే దీనిపైన ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఇది ఒక పత్తిత్తుల కంపెనీ వాళ్ళకి సంబంధించింది, సీడ్ కోసం ఇచ్చినట్లు సమాచారం. కంపెనీ వాళ్ళని కూడా సంప్రదించడానికి ప్రయత్నం చేశాము, వాళ్ళు అవైలబుల్ లేరు. నెంబర్ 1 ప్రశ్న, రెవెన్యూ రికార్డ్స్లో ఇది భూదాన్ ల్యాండ్ అయితే ఫెన్సింగ్ ఎందుకు వేశారు? మొదటి ప్రశ్న. 2, ఫెన్సింగ్ వేయడమే కాకుండా ఈ కంపెనీ వాళ్ళు ఈ స్పేస్ కంపెనీ వాళ్ళది, ఇది కూడా ఈ లైన్ ఇక్కడ ఈ రోడ్డు ఈ స్పేస్ కూడా వచ్చేసేసి భూదాన్ ల్యాండ్ కిందకి వస్తుంది. రోడ్కి ఈ సైడ్ మనకి ఫెన్సింగ్ వేశారు, ఇక్కడ ఫెన్సింగ్ వేశారు. ఇక్కడ నుంచి గతంలో ప్రభుత్వం వదిలిన కాలిబాట రోడ్లు కూడా బంద్ చేయడం వల్ల చాలామంది రైతులని కంపెనీ వాళ్ళు బెదిరించి వాళ్ళ పొలాలు లాక్కుంటున్నట్లు సమాచారం. కొందరు ఆ పొలాలు అమ్ముకున్న తర్వాత భార్యలు భర్తలు చనిపోవడం వల్ల ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతం వాళ్ళు అవైలబుల్, వాళ్ళని కూడా తీసుకొచ్చి మీ ముందు చెప్పే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను.
ఈ ఫెన్సింగ్ ఉందనే విషయం కూడా మనం క్లారిటీగా ఈ ట్రయాంగిల్ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇప్పుడు ఇదైతే ఏ స్పేస్ అయితే మనం చెప్పామో మనం ఈ వీడియోలో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇది ఫెన్సింగ్, దీని యువతల రోడ్ ఉంది, మనకి ఇక్కడ కూడా ఫెన్సింగ్ ఉంది. లాక్ చేసేసారు, ఈ పొజిషన్ మొత్తం లాక్ చేశారు. ఈ పొలం అతనికి ఇక్కడ పొలం ఉంది, ఇక్కడికి పోకుండా లాక్ చేసేసారు. ఈ కార్నర్లో లాక్ చేసేసారు. యాక్చువల్లీ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారము నడుచుకుంటూ పోయే దారి ఉండేది ఒకనొకప్పుడు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు అది కూడా చేశారు. అయితే ఈ కంపెనీ ఇక్కడ మనకు ఫెన్సింగ్ చేయడం ఒక డౌట్, రెండు మొన్నటిదాకా వసంత్ ట్రేడింగ్ ఉన్నది, ఇప్పుడు కొత్త కంపెనీ పేరు వచ్చింది 2 నెలల కింద. అయితే ఈ అగ్రిబయోటిక్లో కూడా ఏమైనా మోసాలు ఉన్నాయా, రైతులకు ఏమైనా దీనివల్ల ఏమైనా జరుగుతున్నాయా అనే విషయం పైన మనం పార్ట్ 2లో డిస్కస్ చేస్తాం. పార్ట్ 1లో ఏదైతే మనకు స్పెషల్లీ ఇప్పుడు జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి కూడా గత 2 సంవత్సరంన్నర కాలం కింద ఇక్కడ ముదిరెడ్డిపల్లె దగ్గర ప్రభుత్వము కేసీఆర్ చెప్పారు, ఇందిరమ్మ ఇచ్చిన భూదాన్లో రియల్ ఎస్టేట్ వెంచర్ చేసేసి డెవలప్ చేసేసి డబ్బులు వాడుకుంటాం ప్రభుత్వానికి అని, దానికోసం తను ధర్నా చేశారు. మరి ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సెలెక్ట్ అయ్యాడు. తన నియోజకవర్గంలోనే గోపాలపూర్ శివారులో మరి 10 ఎకరాల భూదాన్ ల్యాండ్ ఉంది. దాన్ని తీసుకొని దళితులకు ఇస్తారా, అభివృద్ధికి ఇస్తారా, దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారనే విషయం కూడా మనం నెక్స్ట్ టాపిక్లో తీసుకుంటాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ యాన్ ఆఫ్ వరకు అయితే ఇదే దాంట్లో మనకి ఇంకొక సమస్య తెలిసి వచ్చింది. ఒక ఆర్మీ జవాన్కి సంబంధించిన పొలానికి కూడా పోకుండా గేట్లు వేశారు. దాన్ని కూడా మనం కూలంకుషంగా డిస్కస్ చేస్తున్నాము. అదే దీనికి సంబంధించి 1997 సర్వే నెంబర్లో ఆర్మీ సత్యమైనదానికి ప్రభుత్వం భూమి అలాట్ చేసింది. అలాట్ చేసిన భూమిలోకి కూడా తన భూమిలోకి తను వెళ్లకుండా ఉండడానికి కూడా వీళ్ళు గేట్ పెట్టేసేసి తను చాలా ఇబ్బందులు పెట్టే పని కూడా జరిగింది. అది కూడా మనం వీడియో తీసుకొచ్చినాం. ఆ వీడియోని కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇది ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో, ఏదైతే ల్యాండ్ 1997లో ఇదైతే ఉందో ఇక్కడ నుంచి ఇది ల్యాండ్ ఉంది. యాక్చువల్గా ఇటు నుంచి ఇలా తీసుకొని వచ్చేసేస్తే ఇలా వచ్చిన ఈ ల్యాండ్ అంతా ఇది రోడ్డు, ఇది గంగాపూర్కు 2 hours టచ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చే దారి యాక్చువల్గా ఇప్పటి దారి కాదు, కొన్ని సంవత్సరాలకెళ్ళి భూమి ఉన్నప్పటి నుంచి ఇట్లకెళ్ళి వ్యవసాయం చేసుకున్న రైతులందరూ ఈ దారి నుంచి నడుచుకుని తమ కార్యక్రమాలు చేసుకున్నారు. అయితే కంపెనీ వాళ్ళు నయానో భయానో ఇట్లకెళ్ళి పొలాలని కొనేసి ఇక్కడ వాళ్ళు అమ్మితే మాకు అమ్మాలే లేదనే విధంగా ఒక ఆర్మీ జవాన్ని కూడా తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. దానికి సంబంధించిన గేట్ అనేది మనం క్లారిటీగా చూసుకోవచ్చు. ఈరోజు ఉదయం 11 గంటలకు మేము లొకేషన్కి వెళ్ళి ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఆఫీసర్లని వాళ్ళని వీళ్ళని అందరిని అప్రోచ్ అవ్వడం వల్ల మనకు తెలిసి వచ్చింది ఏంటంటే భూదాన్ పొలము, ఒక ఆర్మీ జవాన్. దెన్ ఇంకోటి కూడా ఏంటంటే 1988లో కూడా భూదాన్ స్థలం ఉంది, గైరాన్ ఉంది. దీంట్లో మనకు ఆల్మోస్ట్ 12 ఎకరాల 33 గుంటలు మనకు మొత్తం విస్తీర్ణం ఉంటే దాంట్లో 12 ఎకరాల 23 గుంటలు భూదానికి సంబంధించిన స్థలం ఉంది, 10 గుంటలు మాత్రం పట్టా పొలం ఉంది. సో పట్టా పొలం పరిస్థితి మనం పక్కన పెడితే ఈ భూదాన్ ల్యాండ్ కూడా ఫెన్సింగ్ చేసుకొని ఉంది ప్రస్తుతానికి. ఇంతకు జడ్చర్ల నియోజకవర్గంలో భూదాన్ ల్యాండ్స్ ఎవరికి దానం చేశారు అంటే ఇది పాత రాజకీయ నాయకులు, కొత్త రాజకీయ నాయకులు అనే విషయం పక్కన పెడితే ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయ లోపమా, ప్రభుత్వంలో చట్టంలో ఉన్న లూప్ హోల్స్ సమస్య తెలియదు. ఇప్పుడు సుమారు దగ్గర మనకు ఇక్కడ ఒక చిన్నగా వేస్తే మనకు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జా అయ్యింది. గతంలో ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ దళితులకు 3 ఎకరాలు అన్నారు, 3 గుంటలు కూడా ఇచ్చారో లేదో సమాజానికి తెలిసిందే. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా, కొత్త ప్రభుత్వం అన్నా దీనిపైన చర్యలు తీసుకొని, ఎందుకోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందిరాగాంధీ హయాంలో వచ్చిన భూదాన్ ల్యాండ్స్ని ఇప్పుడు గవర్నమెంట్ అన్న కాపాడాలని జడ్చర్ల నియోజకవర్గాలు కోరుకుంటారు. ఈ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు, ఈ ఫెన్సింగ్, ఆ కంపెనీ ఏ రైతులను ఇబ్బంది పెట్టిందనే విషయం మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. స్వామి ఉరికొచ్చి బంద్ చేయాలి.